ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ మన దేశంలో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్. మనం దాదాపు అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే, మనం ఏదైనా సినిమాకి వెళ్తే అక్కడ వచ్చే యాడ్ ద్వారా ఈ నోటి క్యాన్సర్ కనుక వస్తే వాటికి ఆపరేషన్ చేసిన తర్వాత జీవితం నిజంగా నార్మల్గా ఉండదు. ఎందుకనంటే ఖచ్చితంగా నోట్లో ఉన్న నాలుక కానీ ఏదైనా దవడ ఎముక కానీ తొలగిస్తే మింగడానికి కానీ లేదంటే మాట్లాడడానికి కానీ చాలా ఇబ్బందులు అవుతాయి. సినిమాలో చూపించినట్టుగా టొబాకో ఇది ఖచ్చితంగా 90% పైన నోటి క్యాన్సర్స్కి కారణం. టొబాకో అనేది మీరు స్మోక్ ఫామ్ అంటే సిగరెట్లు, బీడీలు, చుట్టల్లాగా కానీ లేదా ఖైని, గుట్కా ఇలాగా నమిలి తిన్నా కూడా నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. కొందరు ఏమాత్రం టొబాకో అలవాటు లేని వాళ్ళు కూడా నోటి క్యాన్సర్ బారిన పడతారు. వాటి కారణాలు ఏంటంటే పిప్పి పళ్ళు, షార్ప్ టీత్, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, వీటి వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. టొబాకో కంప్లీట్గా మానడమే కాకుండా మీకు ఏమైనా దంత సమస్యలు ఉంటే మాత్రం ఎర్లీగా వాటిని క్లియర్ చేసుకోండి, లేదంటే నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.